ఎస్ఐఆర్ విషయంలో సీరియస్గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎస్ఐఆర్ అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో తీరు మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో యాక్టివ్గా ఉన్న మరో వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమిస్తామని సీఎం స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయని వాళ్లు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎస్ఐఆర్ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో ఏ పదవిలో ఉన్నా ఎస్ఐఆర్ విషయంలో గ్రౌండ్ లెవెల్కు వెళ్లి పనిచేయాల్సిందే అని అన్నారు. ఎవరెవరు పనిచేయడం లేదో నా దగ్గర రిపోర్ట్ ఉందన్నారు సీఎం. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే మీటింగ్లో చెప్పాల్సి వస్తుందని, పేర్లు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. పని చేయకపోతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జూమ్ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. ఎస్ఐఆర్ విషయంలో చాలామంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా తీరు మారాలని సూచించారు. ప్రతి ఓటును కాపాడుకోవాలని ఆదేశించారు. లౌకికవాదుల ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందన్నారు. గద్వాల, మల్కాజ్గిరి, భువనగిరి, నిజామాబాద్లో వీక్గా ఉన్నామని చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం సబబు కాదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఓటు హక్కు రాజకీయాల కోసం మాత్రమే కాదని మీనాక్షి నటరాజన్ అన్నారు. జూమ్ మీటింగ్లో మాట్లాడుతూ మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఓటు హక్కు అంతే అవసరమన్నారు. ఓటు అనేది ప్రతి మనిషికి సోషల్ స్టేటస్ అని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓటు హక్కు వచ్చిందని తెలిపారు. ఓటు హక్కును కాపాడవలసిన బాధ్యత అందరిది అని మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. జూమ్ మీటింగ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, అలాగే యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. టీపీసీసీ సూచనల మేరకు ప్రజా సమస్యలపై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నేరుగా విని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం గతంలో వేలాది దరఖాస్తులు వచ్చాయని, అయితే ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలితమని ఆయన పేర్కొన్నారు. భూ సమస్యలు, కొత్త పెన్షన్లపై మాత్రం కొంతమేర వినతులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడే డిసెంట్రలైజ్ చేసి కొనసాగిస్తాను. ఒక్క రేషన్ కార్డు గురించి కూడా ఒక అప్లికేషన్ వచ్చేటువంటి సందర్భం లేదు. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం, ఈ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పిటిషనర్స్కు సంబంధించినటువంటి ప్రధానంగా 2-3 అంశాల మీద రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి కొత్త పెన్షన్లు, అది కూడా 2 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేసినాం కాబట్టి అది కూడా ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. హైదరాబాదులో ఇండ్లకు సంబంధించినటువంటి కొత్త రిప్రజెంటేషన్ వస్తూ ఉంది. అది కూడా హైదరాబాద్లో త్వరలోనే 1,00,000 ఇండ్లను కట్టడానికి నిర్ణయం తీసుకొని స్థలాలను కూడా ఐడెంటిఫై చేసినాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నియోజకవర్గానికి 3,500, మళ్ళీ దాని తదుపరి 2,000 శాంక్షన్ చేసినాం కాబట్టి నిరుపేదలకు ఇండ్ల కట్టడం కార్యక్రమం చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్ సంబంధించి కూడా 1,00,000 ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విధంగా ప్రజాపాలనలో కొంత వ్యక్తిగతమైన లేదా ఇతరత్ర కొన్ని అంశాలు తప్ప అనేక సమస్యలు పరిష్కరించి ఈరోజు ప్రజలంతా కూడా సంతోషంగా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని రెన్యూవల్ సీఎం అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటైర్లు వేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం ఆగమవుతుందని కేసీఆర్ ఆనాడే చెప్పారని అన్నారు.
బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్రం నష్టపోయిందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 72 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. అన్నదాతలకు రుణమాఫీ పూర్తిగా చేయకుండా వేధిస్తుందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి పోతున్నాయి, మూటలు మూటలు పోతున్నాయి ఢిల్లీకి. రాష్ట్రంలో రైతు బంధు లేదు, కానీ ఢిల్లీలో రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతున్నది. 72,000 కోట్లు ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు ఇస్తే, 72,000 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే 72 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు నిధులు తెచ్చింది లేదు, నిధులు ఇచ్చింది మాత్రం చాలా ఉంది. కప్పం కట్టాలి, సామంతరాజు కదా, ఢిల్లీ వాళ్ళకి గులాం కదా, సామంతుడు కదా. మరి సామంతుడు కాబట్టి అక్కడ కప్పం కట్టకపోతే ఉంటుందా పోస్టు? ఊడిపోతుంది. అందుకే నెల నెల పోవాలి, కప్పం కట్టుకోవాలి, రెన్యువల్ చేయించుకోవాలి, రావాలి. రెగ్యులర్ సీఎం కాదా ఆయన, రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేయించుకుంటేనే ఆ పదవి ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. ఇది వాస్తవం. అందుకే నేను అనేది ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు ఎక్కడ పోయిందంతా అని. సీతారామ విషయానికి వస్తే 2024 15 ఆగస్టు నాడు తుమ్మల గారు మంత్రులందరూ పోయి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. కేసీఆర్ గారు మొత్తం బ్రహ్మాండంగా మొత్తం పని పూర్తి చేస్తే వీళ్ళు వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. సాధించిందేముంది, చేసిందేముంది నేను అడుగుతా ఉన్నా. నిరుద్యోగులకు చెప్పాడు రేవంత్ రెడ్డి, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను మీతో ఉంటా. 1-2 ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం తీసేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పాడు. ఇచ్చాడా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? 2 లక్షలు కాదు, అందులో కనీసం 10వ వంతు కూడా రాలా. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు ఇవాళ కేవలం. హైదరాబాద్లో చీరల పంపిణీ కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. చీరల పంపిణీ సందర్భంగా ఐరిస్ స్కానింగ్ ఎందుకు చేస్తున్నారో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న చీరల పంపిణీ కార్యక్రమంపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రమే కళ్ళు తెరిచి చీరల పంపిణీ చేపడుతుందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మతాలు కులాలకు అతీతంగా పండుగల సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆరోపించారు. కుకట్పల్లి నియోజకవర్గానికి ముందే తీసుకొచ్చిన చీరలను గోదాముల్లో నిల్వ ఉంచి ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఆడపడుచులకు ఇచ్చే చీర వాళ్ళ ఇంట్లో 2 ఉండని 3 ఉండని, ఇలా ముస్లిం మైనార్టీ మహిళలు ఉంటారు, వాళ్ళని ఫోటో తీయాలంటే మళ్ళీ వాళ్ళ బుర్క తీయాలి. వాళ్ళు తీయాలి అంటే వాళ్ళకు సంప్రదాయం, పురాణ సంప్రదాయం ప్రకారం వాళ్ళంతా వాళ్ళు తీయాలి తప్ప మనం అడిగే అధికారం మనకు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేస్తున్న దుర్మార్గం వలన. ఇంకోటి, ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ పెడతామని ఆలోచన టైంలోనే మీరు ఈ కార్యక్రమం చేస్తారు తప్ప ప్రజల మీద ప్రేమ చేసేటటువంటి కార్యక్రమం ఏది చేయరు. ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలి, ఎలక్షన్లు వస్తే కొన్ని స్కీమ్ల పేరు చెప్పాలి, ప్రజలను మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి. ఇది కార్యక్రమం జరుగుతుంది. దీని కొరకు మీకు ఇలా ఆఫీసర్లు నేను తెలియస్తాను. ఇంకోటి, వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువాలు కట్టుకొని చీరలు వంచుతున్నారు. ఇలా ఆఫీసర్లు అర్థం చేసుకోవాలని నేను కమిషనర్ దృష్టి తీసుకొచ్చాను, అయినా పట్టించుకుంటలేదు. అదే మల్కాజ్గిరి కమిషనర్ కూడా పంపాను, ఫోన్లో మాట్లాడాను. ఇది ప్రోటోకాల్ ప్రకారం మెయింటైన్ చేయండి తప్ప కాంగ్రెస్ కండువాలు పెట్టుకొని చీరలు వంచుతున్నారు అది కాంగ్రెస్ కార్యకర్తలు. ఇది మంచిది కాదని చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఇది ప్రతి ఇంటికి మీరు ఇవ్వాలి, కండ్ల పరీక్షలు చేసి నిలబెట్టి మన చీర వేసి ఫోటో తీసి ఇచ్చే హక్కుని ఓడిచ్చాడు ఆడపిల్లది. బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ప్రజాస్వామ్య పునాదులను విధ్వంసం చేసేటటువంటి, రాజ్యాంగ స్ఫూర్తిని సర్వనాశనం చేసేటటువంటి పవిత్రమైన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లు అని అన్నారు. ఈ బోగస్ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్ల వల్ల పవిత్రమైన ప్రజాస్వామ్యయుత ఎన్నికల ప్రక్రియను సర్వనాశనం చేస్తున్నారు. దాన్ని సరిదిద్దడం కోసమే మేము ముందుకొచ్చామని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు చెబుతూ ఎస్ఐఆర్ అనే ప్రక్రియను మన ముందుకు తీసుకొచ్చింది. కేసీఆర్
బియాస్, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పునాదులను విధ్వంసం చేసేటువంటిది, రాజ్యాంగ స్ఫూర్తిని సర్వనాశనం చేసేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక ఎన్నికల ప్రక్రియను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి ఒక ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు. ఈ బోగస్ ఓటర్ల వల్ల, ఈ డూప్లికేట్ ఓటర్ల వల్ల ఏ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికల ప్రాసెస్ నంతా కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారో, భ్రష్టు చేస్తా ఉన్నారో, దాన్ని సరిదిద్దడం కోసమే మేము ముందుకు వచ్చినామని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు చెప్తూ ఎస్ఐఆర్ అనే ప్రక్రియను ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చింది. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు అవుతా ఉన్నారు. అయితే దీంట్లో కొలిక్కి రానటువంటి ఒక అంశం, ముఖ్యమైన అంశం, మీడియా మిత్రులు గాని, తెలంగాణ ప్రజలు గాని దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బోగస్ ఓట్ల విషయంలో మేము గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు చెప్పినాము, నిన్న కూడా చెప్పినాము, ఇవాళ కూడా చెప్తా ఉన్నాము. దేర్ ఈజ్ నో క్లియర్ కట్ మెకానిజం విత్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా టు ఇరాడికేట్ ద బోగస్ ఓట్స్ అక్రాస్ ద స్టేట్స్. అంటే వివిధ రాష్ట్రాలలో ఉంటూ, వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కు ఉన్నటువంటి ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసేటువంటి ఒక మెకానిజం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు. ఇది పూర్తిగా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను నష్టపరిచేదే, భ్రష్టుపరిచేదే, మొత్తం నలిఫై చేసేటువంటి ఒక విషయం. తెలంగాణ చేనేత కళా వైభవాన్ని మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా హైదరాబాద్లో గద్వాల వీవర్స్ సొసైటీ శారీ హౌస్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో పాటు ప్రముఖ యాంకర్ సుమా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 59లో నూతనంగా ఏర్పాటు చేసిన గద్వాల వీవర్స్ సొసైటీ శారీ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్ పాల్గొని శారీ హౌస్ను ప్రారంభించగా ప్రముఖ యాంకర్ సుమా కనకాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ చేనేత రంగం రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. గద్వాల చేనేత కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి శారీ హౌజులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. జూబ్లీహిల్స్లో గద్వాల్ వీవర్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇంకొక షోరూమ్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆకాష్ గారు, రామ్ గోపాల్ అన్న, ఈరోజు సెకండ్ బ్రాంచ్, అమీర్పేటలో ఫస్ట్ బ్రాంచ్. మరి రామ్ గోపాల్ అన్న 1986లో ఒక వీవర్గా ఒక లూమ్ స్టార్ట్ చేసి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగినాడంటే ఆయన కష్టాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తను ఎదగడమే కాదు, ఈరోజు దాదాపు 300 మంది మన వీవర్ ఫ్యామిలీస్కి, లూమ్స్ వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ రీజనబుల్ ప్రైస్కి అవి తీసుకొచ్చి మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. అమీర్పేటలో ఫస్ట్ బ్రాంచ్ చాలా సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే కలెక్షన్ ఆఫ్ సారీస్ చూశాను. ఫస్ట్ అంబియన్స్ ఆఫ్ ద షాప్ చాలా బాగుంది. నాకు మండువా స్టైల్లో పెట్టిన ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో నేను చూడలేదు, చాలా చాలా బాగుంది. ఏదైతే వీవర్స్ మీరు చేసిన ఈ అంబియన్స్ నిజంగానే ఆథెంటిక్ ఫీల్ ని తీసుకొని వచ్చింది. 1986 से एक व्यूअर, छोटा व्यूअर से स्टार्ट करे, आज इतना बड़ा व्यूअर को कंसेप्ट 300 व्यूअर को मैं बना के यहाँ तक लेके आया हूँ. तो खाली हैंडलूम क्रेज होने की वजह से पब्लिक को हैंडलूम चाहिए बोल के हैदराबाद में लेके आया मैं. आज भी मेरे साथ में 300 व्यूअर काम करते हैं और उनको पूरा वेजेस दे के, दारम दे के, जरी दे के स्टार्ट. आज हर घर में मेरा गद्वाल के सराउंड. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. ఈ నెల 21న చాదర్ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్లో జరిగిన జూనియర్, సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయిలో కంటోన్మెంట్ విద్యార్థులు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చి 12 బంగారు పతకాలు, 2 వెండి పతకాలను సాధించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విజేతలను, కోచ్లను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని మీరు మరింత కష్టపడి సాధన చేసి జాతీయ అంతర్జాతీయ వేదికలపై కంటోన్మెంట్ కీర్తి పతాకాలు రెపరెపలాడించాలని కోరారు. పేదలకు ఇల్లు లేని వారికి 100 గజాల స్థలం కేటాయిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన భారీ ధర్నాలో పాల్గొని ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన భారీ ధర్నాలో ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి 100 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, అది ఒక భాగం. అది కట్టడం కొన్ని ఏళ్ళు పడుతుంది, 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి కట్టిన ఒకర. ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రు, జాగలు ఉన్నాయి. ఆ జాగలు మా పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాచ్వన్ సింగారం గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యత్ నగర్ మండల్ 13 అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆఫీసర్లను పోలీసులను కట్టెలు పట్టుకొని గెదిమి బలవంతంగా ఇల్లు కట్టుకున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్ ప్లాట్ఫామ్ 65లో ఆహార భద్రత అధికారుల ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిచెన్లో ఎలకల సంచారం నుండి పాచిపోయిన ఆహార నిల్వల వరకు పలు తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడడంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. కుకట్పల్లి జోన్ పరిధిలోని ప్లాట్ఫామ్ 65 హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు బహిర్గతమయ్యాయి. కిచెన్ ప్రాంగణంలో ఎలుకలు సంచరిస్తుండగా డ్రైనేజీలు ఆహార వ్యర్థాలతో పూడుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఫ్రిడ్జుల్లో పాచిపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు తేలింది. వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలను ఒకే చోట మూతలు లేకుండా భద్రపరచడం కూడా నిబంధనల ఉల్లంఘనగా అధికారులు పేర్కొన్నారు. హోటల్లో కనీస స్థాయి పరిశుభ్రత ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో నిర్వహించిన హైజీన్ రేటింగ్లో 110 మార్కులకు గాను కేవలం 40 మార్కులు మాత్రమే లభించాయి. అంటే మొత్తం స్కోర్లో 37% మాత్రమే సాధించిందన్నారు. నిబంధనల ప్రకారం 50% కంటే తక్కువ మార్కులు రావడంతో హోటల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల హామీ మేరకు వెంటనే విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో ఉన్న బస్ భవన్ ఎదుట తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగుల విలీన అంశంలో మోసం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ తప్పు చేయదని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అయితే గుర్తింపు సంఘం ఎన్నికల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని హనుమంతు ముదిరాజ్ ఆరోపించారు. Like
గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంకు రాకముందు మేనిఫెస్టోలో పెట్టి మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వేతన సవరణ చేస్తామని చెప్పడం జరిగింది. ఏవైతే రావాల్సిన బకాయిలు ఇస్తామని చెప్పడం జరిగినది. అందులో దాదాపుగా అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగినది. కానీ విలీన డిమాండ్ ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్ 2018 మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. మరి 2023లో మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బట్టి విక్రమార్క గారు గతంలో 2018లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశం ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ యొక్క విలీనం అయిపోతే ఆ యొక్క అపాయింట్మెంట్ డేట్ మాత్రం ఒక్కటి మిగిలిపోయింది. ఏదైతే గత కేసీఆర్ వంచి మోసం చేసి మాకు ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఏదైతే అసెంబ్లీలో తీర్మానం అయింది, మరి గవర్నర్ గారు కూడా గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఇంకా అపాయింట్మెంట్ డేట్ రాలేదు. స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు భవిష్యత్తులో కూడా వేధించకుండా ఉండాలంటే ₹1,00,000 డిమాండ్ చేసి 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్ఐ పట్టుబడిన ఘటన సికింద్రాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోదరుల మధ్య గొడవ కారణంగా ఠాకూర్ అనే వ్యక్తిపై కేసు నమోదైంది. ఠాకూర్కు స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు మునుముందు కూడా ఎటువంటి వేధింపులు ఉండవద్దంటే ₹1,00,000 ఇవ్వాలని ఎస్ఐ నరసింహులు డిమాండ్ చేశారని ఠాకూర్ ఇచ్చిన సమాచారంతో వలపన్ని కవాడిగూడ వద్ద 50,000 లంచం తీసుకుంటూ నరసింహులు తమకు చిక్కాడని హైదరాబాద్ రేంజ్ 1 ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ వి నరసింహులు గారి మీద ఏసీబీ కేసు అంటే రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ అయ్యాడు. 50,000 క్యాష్ తీసుకుంటూ ట్రాప్ అయ్యాడు. యాక్చువల్లీ ₹1,00,000 డిమాండ్ చేశాడండి. అవుట్ ఆఫ్ 1,00,000 50,000 పార్ట్ పేమెంట్ ఇస్తుండగా పట్టుకున్నాము. ఇందులో విషయం ఏంటంటే కంప్లైనెంట్ మీద 11/6/2026 నాడు ఇక్కడ కేసు రిజిస్టర్ అయ్యిందండి. ఈ కేసులో గాను ఆయనకు నోటీస్ ఇవ్వడానికి గాను ఫర్దర్ హరాస్మెంట్ చేయకుండా దాన్ని ఇచ్చేయడానికి గాను ₹1,00,000 డిమాండ్ చేశారు ఎస్ఐ నరసింహ గారు. 11/6 నాడు కేసేసి 14 నాడు డిమాండ్ చేశారు. సో ఈరోజు మన పరమేశ్వరాలయం ఆపోజిట్లో ఈయనతో 50,000 కంప్లైనెంట్తో 50,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. క్యాష్ కూడా రికార్డ్ అయింది. కంప్లైంట్ పేరు సంజీవ్ సింగ్ ఠాకూర్ అండి. ఆయనది ఒక పర్ష్యూట్ డాటా సిస్టమ్ అనేసి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో ఆయనకు వాళ్ళ బ్రదర్కి ఇద్దరి మధ్య సమ్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈయన అక్కడ పోయి గొడవ చేశాడు కంప్లైంట్. దాని మీద ఈయన మీద కేసు రిజిస్టర్ అయింది. సో అందులో భాగంగా ఆయనకు నోటీస్ ఇవ్వడానికి గాను ఫర్దర్ హరాస్మెంట్ చేయకుండా సాఫ్ట్గా ఛార్జ్ షీట్. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం కోసం శిఖరాలను అధిరోహిస్తుంది. భీమ్ యాప్ వినియోగం కేవలం ఏడాదిలోనే 3 రెట్లకు పైగా పెరిగి సంచలనం సృష్టించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సమానంగా ఆదరణ పొందుతున్న ఈ యాప్ ద్వారా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. డిజిటల్ ఇండియా దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో భీమ్ యాప్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఎన్బిఎస్ఎల్ రూపొందించిన భీమ్ యాప్ గత 12 నెలల్లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. జూన్ 2025 నుండి మే 2026 వరకు నెలవారీ లావాదేవీల సంఖ్య 7,96,00,000 నుండి ఏకంగా 24,40,00,000కు చేరుకుంది. Launched as a separate company, and we have revamped the entire app to make it simple, seamless and more secure and rewarding also. What you will find as a difference is that we are a very neutral app. We will provide you a very seamless experience, and our objective is to make sure that we are up to date with all the new UPI features. And because the app is new and the app has got a lot of features, we are also ensuring that the customers who come and transact on the app get a very rewarding experience. We provide a lot of transparent cashbacks into the account of the consumer. We ensure that the payment is very seamless, and various categories of payments, right from electricity to prepaid mobile recharges to daily payments, are available on the app very smoothly and seamlessly. ఆలస్యంగానైనా ముంబైను పలకరించిన రుతుపవనాలు తొలి రోజే నగరాన్ని అతలాకుతలం చేశాయి. రాత్రంతా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికి తోడు ముంబైలో రుతుపవనాల కోసం తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని
మేయర్ రీతూ తౌడే ప్రకటించిన కొద్దిసేపటికే అది కూడా ఆమె కళ్ళెదుటే ఒక కార్మికుడు మ్యాన్ హోల్లో పడిపోవడం పాలనా యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తిచూపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, పౌర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అతన్ని సురక్షితంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు గాంధీ మార్కెట్ వద్ద మేయర్ రీతూ తావుడే మాట్లాడుతూ నగరంలో పంపులన్నీ పనిచేస్తున్నాయని, రోడ్లు శుభ్రంగా ఉన్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నాలాలు శుభ్రపరిచే పనులు దాదాపు పూర్తయ్యాయని, విమర్శలు చేస్తున్న వారు ఈరోజు ఇళ్లలో కూర్చున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఆమె ప్రకటనకు భిన్నంగా వాస్తవ పరిస్థితి కనిపించింది.